హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఏపీలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో విడుదల చేసినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దామండి. ఇందులో ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ ఉద్యోగాల భర్తీపై మరి ఒక సమీక్ష అయితే జరిగిందండి, మీటింగ్. దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. ఏపీపీఎస్సీ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా విడుదల చేసింది. అవేంటి అనే విషయాలు కూడా అన్నీ కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఎన్నికల గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఉందండి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నాం, ఎన్నికలకు వెళ్దాము అంటూ, సాధారణ ఎన్నికలకు వెళ్దామంటూ ప్రభుత్వం నుండి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? కాబట్టి ఇక రాష్ట్రంలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేసే పనిలో ఉంటారని చెప్పేసి ఇక్కడైతే మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎలాగూ మనకు జూన్లో ఏపీపీఎస్సీ నుంచి 13 రకాల ఉద్యోగాలను విడుదల చేస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటుగా మనకు సచివాలయ ఉద్యోగాలు కూడా జూన్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో గైస్, ఎవరు కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్లో ఉండండి ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మనము సిద్ధంగా ఫేస్ చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా ప్రిపరేషన్ ఉండాలి. ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోతే రివిజన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూద్దాం. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. గైస్, ముందుగా చూసినట్లయితే చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. చీఫ్ సెక్రటరీ డిజైర్ టు కన్వెన్స్ మీటింగ్ ఆన్ స్టాఫ్ రేషనలైజేషన్ అండ్ ఫైనలైజింగ్ వేకెన్సీస్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ మనకైతే తెలుస్తుంది. మరి నిన్న ఈ యొక్క మీటింగ్ అయితే జరగడం జరిగిందండి. అంటే రాష్ట్రంలో మొత్తము ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓకే, ఏంటి, ఎన్ని మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీటింగ్ అండి. It is therefore requested that the officer mentioned in the address entry may participate in the meeting along with the concerned officers and finish the relevant material అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఆఫీసర్లను అయితే ఈ యొక్క మీటింగ్కి ఇన్వైట్ చేయడం అయితే జరిగిందండి చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో. మరి కార్యాచరణ రానున్నటువంటి కాలంలో ఎలాంటి ఉద్యోగాలను మనం భర్తీ చేయాలి, ఏ ఖాళీలు ఉన్నాయి, ఇది ఇప్పుడే కాదండి, ఇది ఫస్ట్ టైం కాదు, గత 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే వస్తుంది. ఖాళీలను ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అన్నీ మాకు సమర్పించండి అని చెప్పేసి మీటింగ్స్ అయితే చాలా రోజుల నుంచి జరుగుతుంది. కానీ ఈ నిన్న జరిగింది మాత్రం కొంచెము ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి కొంచెం సీరియస్నెస్ అనేది ఉన్నట్లుగానే మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం. మరి జూన్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. 13 రకాల ఉద్యోగాలు.
ప్లస్ సచివాలయం కూడా ఉంటుంది అందులోనే, అన్నీ చెప్పారు. మరి చూద్దాము, ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈఓ పోస్టుల ఎంపిక జాబితా విడుదల అండి. రాష్ట్రంలోని దేవాదాయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఏపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లుగా కార్యదర్శి జె ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ ధృవపత్రాలు ఈ నెల 26న కమిషన్ కార్యాలయంలో పరిశీలన చేయనున్నారు. ఇదిలా ఉండగా ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగానికి సంబంధించి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లుగా కార్యదర్శి చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ రాశారో మరి సెలెక్టెడ్ లిస్ట్ అయితే విడుదల చేశారండి, ఒకసారి చూడండి. నెక్స్ట్, అంగన్వాడీల్లో కొత్తగా 423 ఉద్యోగాలంటూ తెలుస్తుంది. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం కొత్తగా 423 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్, ప్రత్యేక దత్తత ఏజెన్సీలు, పిల్లల సంక్షేమ కమిటీలు, జువైనల్ జస్టిస్ బోర్డులను కొత్తగా ఏర్పాటు చేయడానికి అవసరమైన 423 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో 311 కాంట్రాక్టు, 15 పార్ట్ టైము, 97 అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉందండి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి మంగళగిరి కమిషనరేట్ కార్యాలయంలో అవుట్సోర్స్ ఉద్యోగాల దరఖాస్తు గడువును ఈ నెల 18 వరకు పెంచుతున్నట్లుగా ఎస్ఈబి కమిషనర్ డాక్టర్ ఎం రవిశంకర్ గారు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఒక పిఆర్ఓ, 2 టెక్నికల్ అసిస్టెంట్, ఒక అటెండర్ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మరి ముందస్తు నోటిఫికేషన్లో ఈ నెల 10వ తేదీనే చివరి తేదీగా ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లుగా తెలిపారు. పూర్తి వివరాలకు SCBAP.in notification.php వెబ్సైట్లో చూడవచ్చు అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల స్వీకరణ. కలెక్టరేట్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లుగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలని, ప్రభుత్వ విధానం ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఈ నెల 27వ తేదీలోపు తమ బయోడేటా వివరాలను, ఉత్తీర్ణత సర్టిఫికేట్ పత్రాలను జతపరిచి సమర్పించాలని దరఖాస్తును మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ డోర్ నంబర్ 74-14-2 రాజా నరేంద్ర బిల్డింగ్ మొదటి అంతస్తు యనమల కుదురు రోడ్డు కృష్ణానగర్ విజయవాడకి అడ్రస్కు పంపాలి. పోస్టు ద్వారా కానీ స్వయంగా కానీ వెళ్ళి ఇవ్వచ్చు అంటూ ఇక్కడైతే తెలియజేశారు. సో గైస్, నెక్స్ట్ ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఇక్కడ చూడండి, 12వ తారీఖు విడుదల చేయడం జరిగింది. డేట్ అండ్ టైమ్ సెంటర్ ఫర్ ద స్కిల్ టెస్ట్ డ్రైవింగ్ టు ద ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ లైట్ వెహికల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ జ్యుడిషియరీ అంటూ మనకు తెలియజేశారు. అండ్ ఎగ్జామ్ డేట్ అండ్ టైం ఫర్ ద స్కిల్ టెస్ట్ కూడా, రెండింటికి కూడా ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1 by 1 చూద్దాం. ఇక్కడ క్లిక్ హియర్ అనగానే మనకైతే ఇది ఓపెన్ అవుతుందండి. డౌన్లోడ్ చేద్దాము. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేద్దాం. ఇది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ నోటిఫికేషన్ వైడ్ 1/2022 అంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అంటే వివిధ రకాల పోస్టులకైతే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అందులో డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆఫ్టర్ కంక్లూజన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ the candidate have be shortlisted 1:3 ratio for the skill test. The name of such candidates who become eligible for the skill test were published 29/3/2023 అంటూ ఎవరైతే క్వాలిఫై అయ్యారో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మరి వారంతా కూడా స్కిల్ టెస్ట్కి హాజరు కావాలంటూ తెలియజేశారు. ఆర్టీఏఎఫ్సి టెస్టింగ్ స్టేషన్ ఆపోజిట్ ఎయిర్పోర్ట్ గన్నవరం NH16 కృష్ణా డిస్టిక్ పిన్ కోడ్ నెంబర్ 521102.
టైమ్ అండ్ డేట్ ఫర్ ద టెస్ట్ 1 PM టు 6 PM 26/4/2023 అండి. అందరూ కూడా గమనించాలి. డేట్ అనేది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇక చూడండి, ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షెల్ బ్రింగ్ అ హాల్ టికెట్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అన్నీ కూడా ఒరిజినల్ ప్లస్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళండి. ఓకేనా, ఇవి డ్రైవర్కి సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే స్కిల్ టెస్ట్ ఫర్ ద టైపిస్ట్, కాపీస్ట్ వాటికండి ఇవి. So the list of eligible candidate for the skill test 1:3 ratio for the post of typist, copyist has been published 29/3/2023 అంటూ మనకు తెలియజేశారు. మరి వీరికి ఎప్పుడు ఉంటుందంటే the connection all the eligible candidates for the skill test, typist and copyist are hereby informed that the skill test would be conducted at the centers given below 8:30 AM on 21/4/2023 21వ తారీఖు అండి, ఉదయము 8:30 ద క్యాండిడేట్ షెల్ రిపోర్ట్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ బై 7 AM యాజ్ నీడెడ్ ఎర్లియర్. ద స్కిల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ కంప్యూటర్. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ద దే కెన్ డౌన్లోడ్ ద హాల్ టికెట్ అంటూ మనకు తెలియజేశారు. 17వ తారీఖు నుంచి మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్. దాంట్లో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. కర్నూలు, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి అండ్ విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. కాపీస్ట్, టైపిస్ట్కి అప్లై చేసిన వారికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా అండి, సో దానికోసం ఇదంతా కూడా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మన యొక్క గ్రామ వార్డు సచివాలయం కోర్స్ అయితే మనకు అందుబాటులో ఉందండి. అంతేకాకుండా డిజిటల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి టెస్ట్ సిరీస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఆల్మోస్ట్ ఒక 1000+ టెస్ట్ సిరీస్ అయితే క్వశ్చన్స్తో టాపిక్ వైజ్గా మరి టెస్ట్ సిరీస్ రెడీ అవుతుందండి. డిజిటల్ అసిస్టెంట్ ఇది పార్ట్ B ఓన్లీ. సో అది కూడా త్వరలోనే మనకు అందుబాటులోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్.